నా జీవితంలో ఎదురవుతున్న కష్టాలు చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా అనే కాస్త నమ్మకం కూడా పోయేలా ఉంది. ఇలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పే మాటల్ని గుర్తు తెచ్చుకోండి. దేవుడు మనకిచ్చే సుఖాలు, సంతోషాలు అనే తాత్కాలికమైన అనుభూతులు కాదు, కష్టాలు అనే నిజమైన వరాలని ఎలా స్వీకరించాలో నేర్చుకోవాలి. దేవుడిని కళ్ళతో కాదు, మనసుతో చూడడం ఎలాగో తెలుసుకోవాలి. అసలు దేవుడు మనకి కష్టాలు ఎందుకు పెడతాడో తెలుసా? నువ్వు నాకు ఇది కావాలి కావాలి అని అడుగుతున్న విషయం మీద ఎంత నిజాయితీతో ఉన్నావు, ఎంత నిబద్ధతతో ఉన్నావు అనేది పరీక్షించడానికే కష్టాలు పెడతాడు. నువ్వు ఎదురయ్యే ప్రతి కష్టానికి భయపడిపోయి నువ్వు అనుకున్న పనిని మధ్యలోనే వదిలేస్తే నీ నిజాయితీ అక్కడితో ఆగిపోయిందని అర్థం. నేను 100% ఫీల్ అయ్యి చెప్తున్న విషయం ఇది. నా జీవితంలో కూడా నేను ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాను. ఆఫ్ కోర్స్ నాకు కష్టాలు అనిపించినవి ఇంకొకరికి ఇవి కూడా ఒక కష్టాలేనా అని అనిపించవచ్చు. ఎందుకంటే భరించేవాడికి ఆ బాధ బరువెంత అనేది తెలుస్తుంది. అలా నా లైఫ్లో ఎదురైన ప్రతి కష్టంలో కూడా నేను దేవుడినే నమ్మాను. అయితే నా కష్టాలేమీ తీరిపోలేదు. కానీ నా ప్రతి కష్టంలో కూడా నేను కింద పడిపోకుండా దేవుడు తన అరచేతుల్లో నన్ను పట్టుకున్నాడు. ఈ విషయాన్ని నేను గ్రహించాను. నువ్వు గనక దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా దేవుడు చివరి వరకు నీతోనే ఉంటాడు. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు నీ జీవితంలో ఏ విషయాన్నైతే కావాలి అని కోరుకుంటున్నావో ఆ విషయంలో నిజాయితీగా ఉండాలి. అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నాన్ని ఆపకూడదు. నీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే నీ అంతట నువ్వే ఇంకా ఆగిపోవాలి తప్ప నిన్ను ఆపే వాడే లేడు అన్నట్టు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మనుషులతో కాదు, దేవుడితో స్నేహం ఎలా చేయాలో నేర్చుకోవాలి. దేవుడికి నీకు మధ్య స్నేహబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలో అది తెలుసుకోవాలి. స్నేహం అంటే అర్థం ప్రతిరోజు నువ్వు తినే చాక్లెటో బిస్కెటో సగం ముక్క దేవుడికి పెట్టేసి మనిద్దరం ఫ్రెండ్స్ అన్నంత ఈజీగా దేవుడిని ఎప్పుడు తీసుకోకూడదు. అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఎప్పుడు జరుగుతాయో అని అనుకుంటూ ఉంటాం కదా. మన జీవితానికి దేవుడే అసలైన ప్రతినాయకుడు అని భావించి ఎప్పుడైతే అతనితో స్నేహం మొదలు పెడతామో, నిజంగా చెప్తున్నాను, ప్రతి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ రావడం నువ్వే చూస్తావు. నీ జీవితంలో జరిగే అద్భుతాలని ఖచ్చితంగా నువ్వు చూస్తావు. దేవుడంటే గెలుపు కాదు, దేవుడంటే ఓటమి కాదు, దేవుడంటే ఒక నమ్మకం మాత్రమే. కాబట్టి భయపడకు, పోరాడు.